మీరు బచ్చన్నపేట మండలంలోనే ల్యాండ్ కావాలని అనుకుంటున్నారా? ఇది 33 ఫీట్ల దారితో కూడుకున్న ల్యాండే కావాలని చూస్తున్నారా? నక్ష రోడ్కే కావాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది కెనాల్ కాల్వ. మనకు విలేజ్ నుంచి జస్ట్ ఒక 600 మీటర్ దూరంలో 33 ఫీట్ల దారితో మనకు ల్యాండ్లో దారి ఉంటుందండి. ఇది మొత్తము ఈ ల్యాండ్ వచ్చేసి 14 ఎకరాల 10 గుంటలు ఉంటుందండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ రైతుల దగ్గర ఉంది. ఇది పెద్ద కెనాల్ కాలువ అండి. ఈ పెద్ద కెనాల్ కాలువకు 33 ఫీట్ల దారి ఉంటుంది. ఈ దారి స్ట్రేట్గా ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఈ దారి మైనేజ్ చేసిన తర్వాతనే ఈ మనకు 14 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఉంటుంది. మనకు ఈ ల్యాండ్కి వచ్చేసి 2 కెనాల్ కాలువలు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒకటి చిన్న కెనాల్ కాలువ, రైట్ సైడ్లో ఒకటి పెద్ద కెనాల్ కాలువ ఉంటుంది. మధ్యలో ఉండబడే ల్యాండే మొత్తం. ఇప్పుడు ఇదైతే ప్రజెంట్ రైతుల దగ్గర ఉందండి. ఈ ల్యాండ్ మొత్తము ఇది 14 ఎకరాల 10 గుంటలు. ఇది మధ్యలోకి వెళ్ళి ఉన్నది దారి కాదు, మామూలుగా ఉన్నది ల్యాండ్ ఉన్నది కాబట్టి నడుస్తున్నారు. ఇదైతే కనిపించేది దారి కాదండి. ఇది మొత్తము 14 ఎకరాల 10 గుంటలు. మండల హెడ్ క్వార్టర్కు రెవెన్యూ పరిధికి వచ్చేసి 6 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇది రిజిస్ట్రేషను, మండలము, రెవెన్యూ అంతా బచ్చన్నపేట కిందకే వస్తుందండి. ఇది జిల్లా జనగాం మండలం బచ్చన్నపేట, జిల్లా జనగాం కేంద్రానికి వస్తుంది. ఇది జనగామకు జస్ట్ ఒక 20 కిలోమీటర్ దూరంలో, హైదరాబాద్కు 95 కిలోమీటర్ దూరంలో, మనకు వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 65 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది కనిపించేదంతా మనకు 14 ఎకరాల 10 గుంటలు. ఇప్పుడంతా ఇది బీడు భూమిగా ఉన్నది. ఇందులో ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది, ఒక బోర్ ఉంటుందండి, కరెంటు అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఎందుకంటే జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి అతి సమీపంలో ఉంటుంది. ఈ ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్, ఎలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏమీ లేదండి. తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుంది దీనికి. ఈ ధర విషయానికి వస్తే ఎకరానికి 28,50,000 అంటున్నారండి. రైతుల దగ్గరనే ఉంది ప్రజెంట్. మనం పేమెంట్ 3 విధానాన్ని బట్టి రేట్ తగ్గవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చేరే విధంగా అయితే షేర్ చేయండి.